వెల్కమ్ టు ట్విన్ స్టడీ సర్కిల్ 6th to 10th మ్యాథ్స్ ప్రాక్టీస్ బిట్స్లో భాగంగా ఈరోజు 7th క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ ఇంటీజర్స్, సెకండ్ చాప్టర్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్లోని బిట్స్ డిస్కస్ చేసుకుందాం. సో ఈ వీడియోని పూర్తిగా చూసి మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయగలరు. ముందుగా ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యల్లో మొదటి క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఇస్ ద అడిటివ్ ఐడెంటిటీ ఆఫ్ ఇంటీజర్స్? పూర్ణ సంఖ్యల సంకలన తత్సమం ఏది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 2. సో అడిటివ్ ఐడెంటిటీ ఫర్ ఇంటీజర్స్ అంటే 0, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద వాల్యూ ఆఫ్ -10 ఇంటూ -5 ఇంటూ -2 ఈస్. -2 ఇంటూ -5 ఇంటూ -2 యొక్క విలువ ఎంత? సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే ఆప్షన్ ఏ 100, ఆప్షన్ బి -100, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి -50. సో 10 ఇంటూ 5 50, 50 ఇంటూ 2 100, కాబట్టి -100 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వెన్ 2 నెగిటివ్ ఇంటీజర్స్ ఆర్ యాడెడ్ we get ఏ. 2 రుణపూర్ణ సంఖ్యలను కూడినప్పుడు మనకు వచ్చున్నది. ఆప్షన్ ఏ పాజిటివ్ ఇంటీజర్ ధనపూర్ణ సంఖ్య, ఆప్షన్ బి నెగిటివ్ ఇంటీజర్ రుణపూర్ణ సంఖ్య, ఆప్షన్ సి 0, 0, ఆప్షన్ డి 1. సో 2 నెగిటివ్ ఇంటీజర్స్ని అడిషన్ చేసినప్పుడు మనకి నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది, కాబట్టి ఆప్షన్ బి నెగిటివ్ ఇంటీజర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, వాట్ ఈస్ ద ప్రిడిసెసర్ ఆఫ్ -20? సో -20 యొక్క పూర్వగామి ఏది? ఆప్షన్ ఏ -19, ఆప్షన్ బి -21, ఆప్షన్ సి 20, ఆప్షన్ డి -21, 20.1. సో ప్రిడిసెసర్ అంటే -20 కంటే ఒకటి లెస్ ఉండే వాల్యూ, కాబట్టి మనకి ఆప్షన్ బి -21 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి ఈజ్ విచ్ ప్రాపర్టీ? ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనేది ఏ ధర్మం? ఆప్షన్ ఏ కాంపిటేటివ్ ప్రాపర్టీ, స్థిత్యంతర ధర్మం, ఆప్షన్ బి అసోసియేటివ్ సహచరం, ఆప్షన్ సి డిస్ట్రిబ్యూటివ్ విభాగ, ఆప్షన్ డి క్లోజర్ సంవృత. సో ఏ ఇంటూ బి ప్లస్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటారు, కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద అబ్జల్యూట్ వాల్యూ ఆఫ్ -15 ఈజ్. -15 యొక్క పరమ విలువ ఎంత? ఆప్షన్ ఏ -15, ఆప్షన్ బి 15, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 1. సో అబ్జల్యూట్ వాల్యూ అంటే మనకి ఆల్వేస్ పాజిటివ్ వాల్యూ వస్తుంది. సో -15 యొక్క అబ్జల్యూట్ వాల్యూ అన్నప్పుడు +15 అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, -30 డివైడ్ బై 6 ఈక్వల్ టు. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి -5, ఆప్షన్ సి -6, ఆప్షన్ డి 0. సో మైనస్ని మనం ప్లస్తో డివిజన్ చేసినప్పుడు మైనస్ వాల్యూ వస్తుంది. 30 డివైడ్ బై 6 ఈక్వల్ టు 5, కాబట్టి ఆప్షన్ బి -5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సమ్ ఆఫ్ అన్ ఇంటీజర్ అండ్ ఇట్స్ అడిటివ్ ఇన్వర్స్ ఈజ్. ఒక పూర్ణ సంఖ్య మరియు దాని సంకలన విలోమాల మొత్తము. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి ద నంబర్ ఇట్ సెల్ఫ్ అదే సంఖ్య, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి -1. సో ఇంటీజర్ దానికి అడిటివ్ ఇన్వర్స్ రెండు అడిషన్ చేస్తే మనకి
జీరో వస్తుంది కాబట్టి ఆప్షన్ సి జీరో అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఎవరీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ డాష్ దాన్ జీరో. ప్రతి ధనపూర్ణ సంఖ్య 0 కంటే డాష్. ఆప్షన్ ఏ స్మాలర్ చిన్నది, ఆప్షన్ బి గ్రేటర్ పెద్దది, ఆప్షన్ సి ఈక్వల్ సమానం, ఆప్షన్ డి ఏది కాదు. సో ఎవరీ పాజిటివ్ ఇంటీజర్ అనేది జీరో కంటే గ్రేటర్ కాబట్టి గ్రేటర్ దాన్ జీరో అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఆన్ ఏ నంబర్ లైన్ -5 లైస్ టు ద డాష్ ఆఫ్ -2. సంఖ్యారేఖపై -5 అనేది -2కు ఏ వైపున ఉంటుంది? ఆప్షన్ ఏ రైట్ కుడివైపు, ఆప్షన్ బి లెఫ్ట్ ఎడమవైపు, ఆప్షన్ సి సెంటర్ మధ్యలో, ఆప్షన్ డి అప్. సో -5 అనేది -2 కంటే లెస్ వాల్యూ కాబట్టి లెస్ వాల్యూస్ నంబర్ లైన్ మీద లెఫ్ట్ సైడ్ ఉంటాయి కాబట్టి సో -5 లైస్ టు ద లెఫ్ట్ ఆఫ్ -2 ఎడమ వైపు ఉంటుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, -1 into -1 into and so on 20 times is. -1 into -1 into and so on 20 సార్లు హెచ్చు వేస్తే వచ్చు విలువ. ఆప్షన్ ఏ -1, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి -20. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 20 టైమ్స్ అంటే మనకి ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది. 1 into 1 1 కాబట్టి మనకి ఆప్షన్ సి 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ బై 0 ఈజ్. ఏ పూర్ణ సంఖ్య ఏకైనా ఏ బై 0 విలువ. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి ఏ, ఆప్షన్ సి నాట్ డిఫైన్డ్ నిర్వచింపబడదు, ఆప్షన్ డి 1. సో 0తో డివిజన్ అనేది నాట్ డిఫైన్డ్ కాబట్టి ఆప్షన్ సి నాట్ డిఫైన్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఈజ్ ట్రూ. క్రింది వాటిలో ఏది సత్యం? ఆప్షన్ ఏ 0 greater than -5, ఆప్షన్ బి -10 greater than -2, ఆప్షన్ సి -3 greater than 0, ఆప్షన్ డి -5 greater than 5. సో 0 అనేది నెగిటివ్ నెంబర్స్ కంటే గ్రేటర్ వాల్యూ కాబట్టి ఆప్షన్ ఏ 0 greater than -5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద సక్సెసర్ ఆఫ్ -1 ఈజ్. -1 యొక్క ఉత్తరగామి ఏది? ఆప్షన్ ఏ -2, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 2. సో ద సక్సెసర్ ఆఫ్ -1 అన్నప్పుడు -1కి 1 యాడ్ చేసినప్పుడు 0 వస్తుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ 0 కాబట్టి మనకి ఆప్షన్ సి 0 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ద multiplication of a negative integer and a positive integer is. The multiplication of a negative integer and a positive integer is. ఒక రుణపూర్ణ సంఖ్య మరియు ధనపూర్ణ సంఖ్యల లబ్ధం ఎల్లప్పుడు. ఆప్షన్ ఏ పాజిటివ్ ధనాత్మకం, ఆప్షన్ బి నెగటివ్ రుణాత్మకం, ఆప్షన్ సి 0 0, ఆప్షన్ డి 1. సో నెగిటివ్ ఇంటీజర్ ఇంటూ పాజిటివ్ ఇంటీజర్ అనేప్పుడు మనకి నెగిటివ్ ఇంటీజర్ వస్తుంది కాబట్టి ఆప్షన్ బి నెగటివ్. నెక్స్ట్ ప్రాబ్లం, ద ప్రోడక్ట్ ఆఫ్ 0 అండ్ ఎనీ నెగిటివ్ ఇంటీజర్ ఈస్. 0 మరియు ఏదేని రుణపూర్ణ సంఖ్యల లబ్ధం. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి పాజిటివ్ ధనాత్మకం, ఆప్షన్ సి నెగటివ్ రుణాత్మకం, ఆప్షన్ డి -1. 0తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా 0 వస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ 0 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్
The product of two integers is -24 and one is 6. The other is. రెండు పూర్ణ సంఖ్యల లబ్ధం -24, అందులో ఒకటి 6 అయితే రెండోది. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి -4, ఆప్షన్ సి -18, ఆప్షన్ డి -30. సో ప్రోడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ -24. సో అందులో ఒక నెంబర్ 6 కాబట్టి -24/6 అంటే -4 అవుతుంది కాబట్టి సెకండ్ నెంబర్ వచ్చేసి -4 అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం -10 + +10 = ఆప్షన్ ఏ 20, ఆప్షన్ బి -20, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 1. సో +10 -10 రెండు అడిషన్ చేస్తే 0 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం విచ్ ఇంటీజర్ ఈజ్ ఇట్స్ ఓన్ అడిటివ్ ఇన్వర్స్. తనకు తానే సంకలన విలోమం అయ్యే పూర్ణ సంఖ్య ఏది? ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 2. సో అడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు మైనస్ ఆఫ్ దట్ వాల్యూ ఈక్వల్ టు సేమ్ వాల్యూ కావాలంటే ఆన్సర్ సి 0 అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం a into b = b into a represents. a into b = b into a అనేది దేన్ని సూచిస్తుంది? క్లోజర్ ప్రాపర్టీ సమృత ధర్మం, ఆప్షన్ బి కామ్యుటేటివ్ ప్రాపర్టీ స్థిత్యంతర ధర్మం, ఆప్షన్ సి అసోసియేటివ్ ప్రాపర్టీ సహచర ధర్మం, ఆప్షన్ డి ఐడెంటిటీ ప్రాపర్టీ తత్సమ ధర్మం. సో a into b = b into a అనేది మనకి కామ్యుటేటివ్ ప్రాపర్టీ స్థిత్యంతర ధర్మం అంటారు. దీన్నే వినిమయ ధర్మం అని కూడా అంటారు. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం in which direction do we move on a number line to add a నెగటివ్ ఇంటీజర్? రుణపూర్ణ సంఖ్యను కూడడానికి సంఖ్యారేఖపై ఏ దిశగా కదలాలి? ఆప్షన్ ఏ రైట్ కుడి, ఆప్షన్ బి లెఫ్ట్ ఎడమ, ఆప్షన్ సి అప్వర్డ్ పైకి, ఆప్షన్ డి డౌన్వర్డ్ కిందకి. సో నెగిటివ్ ఇంటీజర్ని మనము అడిషన్ చేయాలన్నప్పుడు మనము లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతాం కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, లెఫ్ట్ సైడ్ ఎడమ. నెక్స్ట్ ప్రాబ్లం ద వాల్యూ ఆఫ్ -12 + 12 into -5 ఈజ్. -12 + 12 into -5 విలువ ఎంత? ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి -60, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి 5. సో మనకి -12 + 12 అంటే 0, 0 into -5 అంటే 0 కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ ద లార్జెస్ట్ నెగటివ్ ఇంటీజర్? అతి పెద్ద రుణపూర్ణ సంఖ్య ఏది? ఆప్షన్ ఏ -100, ఆప్షన్ బి 0, ఆప్షన్ డి -1, ఆప్షన్ సి -1, ఆప్షన్ డి డిఫైన్డ్ కెనాట్ డిఫైన్డ్. సో నిర్వచించలేము. సో మనకి లార్జెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు -1 అవుతుంది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం modulus of -7 plus modulus of 7 = ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 14, ఆప్షన్ సి -14, ఆప్షన్ డి 49. సో అక్కడ మాడ్యులస్ అంటే
అబ్సల్యూట్ వాల్యూ. సో అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ -7 అంటే 7 ప్లస్ అబ్సల్యూట్ వాల్యూ ఆఫ్ 7 అంటే 7. 7 ప్లస్ 7 ఇక్కడ మనకి 14 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, closing temperature is -5 degrees centigrade. It drops by 2 degrees centigrade. The new temperature is. ఉష్ణోగ్రత -5 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది, అది మరో 2 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గితే కొత్త ఉష్ణోగ్రత. ఆప్షన్ ఏ -3 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ బి 7 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ సి -7 డిగ్రీ సెంటిగ్రేడ్, ఆప్షన్ డి 3 డిగ్రీ సెంటిగ్రేడ్. సో -5 నుంచి 2 డిగ్రీ తగ్గినప్పుడు అది -7 డిగ్రీ సెంటిగ్రేడ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ సి -7 డిగ్రీ సెంటిగ్రేడ్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఫర్ ఎనీ ఇంటీజర్ ఏ డివైడ్ బై 1 ఈస్. ఏది పూర్ణ సంఖ్య ఏకైనా ఏ డివైడ్ బై 1 విలువ. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి ఏ, ఆప్షన్ సి 0, ఆప్షన్ డి -a. సో ఏని 1తో డివిజన్ చేస్తే మనకి ఏ వస్తుంది కాబట్టి ఆప్షన్ బి ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, -1 into -1 into -1 equal to. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి -1, ఆప్షన్ సి 3, ఆప్షన్ డి -3. సో 1 into 1 1 కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఆన్సర్ అనేది మనకు -1 అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, డిఫరెన్స్ బిట్వీన్ 5 and -5 ఈస్. 5 మరియు -5 మధ్య భేదం ఎంత? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి -10, ఆప్షన్ డి 25. సో డిఫరెన్స్ అన్నప్పుడు 5 -5 తీసుకున్నప్పుడు మనకి 10 వస్తుంది కాబట్టి ఆప్షన్ బి 10 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఈస్. అతి చిన్న ధనపూర్ణ సంఖ్య ఏది? ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి -1. సో స్మాలెస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నప్పుడు మనకి 1 అవుతుంది కాబట్టి ఆప్షన్ బి 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, -48 divided by -12 is equal to. సో ఆప్షన్ ఏ -4, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 0.25, ఆప్షన్ డి 60. సో మైనస్ డివైడ్ బై మైనస్ అంటే ప్లస్ వస్తుంది. 48 డివైడ్ బై 12 అంటే 12 4s కాబట్టి 4. సో ఆన్సర్ ఆప్షన్ బి 4 అవుతుంది. నెక్స్ట్ డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, దశాంశాలు భిన్నాలు పాఠ్యాంశాలు బిట్లు చూసుకుంటే ఫస్ట్ ప్రాబ్లం, ఏ ఫ్రాక్షన్ whose numerator is greater than the denominator is called. లవం హారం కంటే ఎక్కువగా ఉన్న భిన్నాన్ని ఏమంటారు? ఆప్షన్ ఏ ప్రాపర్ ఫ్రాక్షన్, ఆప్షన్ బి ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ఆప్షన్ సి మిక్స్డ్ ఫ్రాక్షన్, ఆప్షన్ డి యూనిట్ ఫ్రాక్షన్. సో న్యూమరేటర్ అనేది గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఉన్నప్పుడు దాన్ని మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అపక్రమ భిన్నం అంటాం. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 2/3 into 5/7 ఈజ్ ఈక్వల్ టు. సో 2/3 into 5/7 విలువ ఎంత? ఆప్షన్ ఏ 7/10, ఆప్షన్ బి 10/21, ఆప్షన్ సి 14/15, ఆప్షన్ డి 10/10. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ అన్నప్పుడు
product of numerators by product of denominators. అంటే 2 into 5 10 by 3 into 7 21. 10 by 21 ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం రెసిప్రోకల్ ఆఫ్ 1 3/4 ఈజ్ 1 3/4 యొక్క వ్యుత్క్రమం ఎంత? ఆప్షన్ ఏ 7/4, ఆప్షన్ బి 4/7, ఆప్షన్ సి 4/3, ఆప్షన్ డి 3/4. సో మనకి 1 3/4 అంటే దాన్ని ఇంప్రాపర్గా మార్చినప్పుడు మనకి 4 1s 4 + 3 7/4 వస్తుంది. సో దీని యొక్క రెసిప్రోకల్ అన్నప్పుడు మనకి న్యూమరేటర్ డినామినేటర్ న్యూమరేటర్గా మారుస్తాం కాబట్టి అది 4/7 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 0.5 into 0.05 is equal to ఆప్షన్ ఏ 0.25, ఆప్షన్ బి 0.0025, ఆప్షన్ సి 0.025, ఆప్షన్ డి 2.5. సో రెండు డెసిమల్స్ మల్టిప్లై చేసేటప్పుడు మనకి 5 into 5 25 అవుతుంది. సో పాయింట్ తర్వాత ఫస్ట్ దాంట్లో 1 ప్లేస్, సెకండ్ దాంట్లో 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత మొత్తం 3 ప్లేసెస్ ఉండాలి రైట్ సైడ్. కాబట్టి దాని ప్రకారం చూసుకున్నప్పుడు ఆప్షన్ సి 0.025 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 7/1000 ఇన్ డెసిమల్ ఫార్మ్ ఈజ్ 7/1000ని దశాంశ రూపంలో రాస్తే మనకి ఆప్షన్ ఏ 0.7, ఆప్షన్ బి 0.07, ఆప్షన్ సి 0.007, ఆప్షన్ డి 0.0007. సో మనకి 7/1000లో 1 పక్కన డినామినేటర్లో 1 పక్కన 3 zeros ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత 3 డెసిమల్స్ రావాలి. అంటే మనకు అది 0.007 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం విచ్ ఈజ్ గ్రేటర్ 0.2 ఆర్ 0.02? 0.2 మరియు 0.02లో ఏది పెద్దది? సో ఆప్షన్ ఏ 0.02, ఆప్షన్ బి 0.2, ఆప్షన్ సి బోత్ ఆర్ ఈక్వల్, రెండు సమానం, ఆప్షన్ డి నన్, ఏది కాదు. సో మనకి 2 నెంబర్స్ డెసిమల్ నెంబర్స్ కంపేర్ చేసేటప్పుడు ఇంటిగ్రల్ పార్ట్ చూసుకోవాలి. 2 0 ఉన్నాయి కాబట్టి తర్వాత 10th ప్లేస్ చూసుకుంటే ఫస్ట్ దాంట్లో 2, తర్వాత దాంట్లో 0 ఉంది కాబట్టి మనకి 0.2 అనేది గ్రేటర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 2/5 ఆఫ్ 40 ఈజ్ 40లో 2/5 వంతు ఎంత? ఆప్షన్ ఏ 16, ఆప్షన్ బి 20, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. సో మనకి హాఫ్ అన్నప్పుడు ఇంటూ కాబట్టి 2/5 into 40. సో మల్టిప్లై చేస్తే ఇక్కడ 5తో క్యాన్సిల్ అయితే 5 1s 5 8s. సో మనకి 8 into 2 16. కాబట్టి ఆప్షన్ ఏ 16 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 1.28 divided by 100 equal to ఆప్షన్ ఏ 120, ఆప్షన్ బి 0.12, ఆప్షన్ సి 0.012, ఆప్షన్ డి 0.0012. సో మనం 100తో డివైడ్ చేసినాం కాబట్టి 100లో 1 పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్లో ఉన్నటువంటి డెసిమల్ ప్లేస్ అనేది మనకి 2 ప్లేసెస్ లెఫ్ట్ సైడ్ జరుగుతుంది అన్నప్పుడు 1 తర్వాత ఇంకో ప్లేస్ అంటే 0.012. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఏ ప్రాపర్ ఫ్రాక్షన్ ఈజ్ ఆల్వేస్ డాష్ దాన్ 1. క్రమభిన్నం విలువ ఎల్లప్పుడూ 1 కంటే డాష్.
ఆప్షన్ ఏ గ్రేటర్ పెద్దది, ఆప్షన్ బి లెస్ తక్కువ, ఆప్షన్ సి ఈక్వల్ సమానం, ఆప్షన్ డి 0 0. సో ప్రాపర్ ఫ్రాక్షన్ అనేది ఆల్వేస్ 1 కంటే లెస్ ఉంటుంది కాబట్టి ఆప్షన్ బి లెస్ తక్కువ. నెక్స్ట్ ప్రాబ్లం 3/4 plus 1/2 equal to option B 4/6, option B 5/4, option C 1, option D 3/8. సో 2 ఫ్రాక్షన్స్ అడిషన్ చేసేటప్పుడు మనం వాటిని లైక్ ఫ్రాక్షన్స్గా మార్చుకున్నప్పుడు 3/4 ప్లస్ 1/2 అనేది 2/4గా ఈక్వల్ ఫ్రాక్షన్ యూజ్ చేసుకొని అడిషన్ చేసినప్పుడు 3 + 2 అండ్ రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి డినామినేటర్లో 4, న్యూమరేటర్లో 3 + 2 అంటే 5 అవుతుంది. సో ఆన్సర్ ఆప్షన్ బి 5/4. నెక్స్ట్ ప్రాబ్లం ద వాల్యూ ఆఫ్ 0.1 into 0.1 into 0.1 ఈజ్ 0.1 into 0.1 into 0.1 యొక్క విలువ. ఆప్షన్ ఏ 0.1, ఆప్షన్ బి 0.01, ఆప్షన్ సి 0.001, ఆప్షన్ డి 1.0. సో మనకి 1 into 1 1 కాబట్టి 0.1 into 0.1 into 0.1 మొత్తము 3లో ఒక ప్లేస్ తర్వాత డిజిట్ ఉంది కాబట్టి మనం 3 ప్లేసెస్ డెసిమల్ వాల్యూని లెఫ్ట్ సైడ్ జరిపి పెట్టాలి. అంటే ఆప్షన్ సి 0.001 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 5 divided by 1/2 ఈజ్ ఈక్వల్ టు. సో 5 divided by 1/2 విలువ ఎంత? ఆప్షన్ ఏ 2.5, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 5/2, ఆప్షన్ డి 1. సో మనం ఒక ఇంటీజర్ని డెసిమల్తో ఒక ఫ్రాక్షన్తో డివిజన్ చేస్తున్నా లేదా ఫ్రాక్షన్తో డివిజన్ చేస్తున్నా మనము ఫస్ట్ ఫ్రాక్షన్ సేమ్గా రాసుకొని సెకండ్ దాన్ని రెసిప్రోకల్ రాసుకొని మధ్యలో ఇంటూ చేస్తాం. అంటే ఇక్కడ డివైడ్ బై ప్లస్ ఇంటూ రాసుకొని 1/2 యొక్క రెసిప్రోకల్ అన్నప్పుడు 2/1 తీసుకుంటే మనకి 10 వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి 10 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం in 12.345 the place value of 4 is 12.345లో 4 యొక్క స్థానం విలువ. ఆప్షన్ ఏ 10ths 10వ వంతు, ఆప్షన్ బి 100ths 100వ వంతు, ఆప్షన్ సి 1000ths 1000వ వంతు, ఆప్షన్ డి 10s 10. సో ఇక్కడ పాయింట్ తర్వాత రైట్ సైడ్ సెకండ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది 100th ప్లేస్ అవుతుంది. సో ఆప్షన్ బి 100వ వంతు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 1/2 ఆఫ్ ఏ రూపీ ఈజ్ హౌ మెనీ పైస్? రూపాయిలో 1/2వ వంతు అంటే ఎన్ని పైసలు? ఆప్షన్ ఏ 50, ఆప్షన్ బి 25, ఆప్షన్ సి 75, ఆప్షన్ డి 10. సో 1/2 ఆఫ్ 1 రూపీ అన్నప్పుడు 100 పైస్ తీసుకున్నప్పుడు అది మనకి 50 పైస్కి ఈక్వల్ అవుతుంది. ఆప్షన్ ఏ 50 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఈక్వివాలెంట్ ఫ్రాక్షన్ ఆఫ్ 3/5 విత్ డినామినేటర్ 20 ఈజ్. హారం 20గా గల 3/5 యొక్క సమాన భిన్నం. ఆప్షన్ ఏ 12/20, ఆప్షన్ బి 15/20, ఆప్షన్ సి 9/20, ఆప్షన్ డి 6/20. సో మనకి డినామినేటరు 20 రావాలి కాబట్టి 3/5లో డినామినేటర్ని 4తో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్ 20 వస్తుంది కాబట్టి న్యూమరేటర్ని కూడా 4తో డివిజన్ చేసిన మల్టిప్లై చేసినప్పుడు 3 4 12/5 4 20. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఏ
12/20 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 0.75 expressed as a fraction in simplest form is 0.75ని కనిష్ట భిన్న రూపంలో రాస్తే ఆప్షన్ ఏ 75/100, ఆప్షన్ బి 1/4, ఆప్షన్ సి 3/4, ఆప్షన్ డి 1/2. సో మనకి 0.75 అంటే దీన్ని 75/100కి రాసుకోవచ్చు. ఇది సింప్లెస్ట్ ఫామ్ అన్నప్పుడు మనకి న్యూమరేటర్కి డినామినేటర్కి కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే ఉండాలి. అందుకోసం దీన్ని 3తో 25తో డివిజన్ చేసినప్పుడు 3/4 అవుతుంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 2/5 plus 3.05 is equal to ఆప్షన్ ఏ 5.55, ఆప్షన్ బి 5.5, ఆప్షన్ సి 5.10, ఆప్షన్ డి 3.30. సో మనకి రెండు డెసిమల్స్ అడిషన్ చేసేటప్పుడు వాటిని లైక్ డెసిమల్స్కి మార్చుకోవాలి. అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్ ఉండాలి. సో ఇది 2.50 రాసుకోవచ్చు బై 3 అక్కడ కింద 3.05 రాసుకుంటే అడిషన్ చేస్తే మనకి 5 అంటే 5.55 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం హౌ మెనీ 1/4 మేక్ ఏ హోల్? ఎన్ని 1/4 భాగాలు కలిస్తే మనకి 1 పూర్ణం అవుతుంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 1. సో మనకి 1/4 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 1 అయ్యే విధంగా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది అన్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 into 4, 4/1 అంటే 4 అవుతుంది. ఆప్షన్ సి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 1/4 divided by 4, 1/2 divided by 4 is equal to ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 1/8, ఆప్షన్ డి 1/2. సో ఇక్కడ డెసిమల్ ఒక ఫ్రాక్షన్ని ఇంటీజర్ డివిజన్ చేసినప్పుడు 1/2 ఇంటూ ఈ 4 యొక్క రెసిప్రోకల్ అన్నప్పుడు 1/4గా రాసుకొని మల్టిప్లై చేస్తాం. సో 1 into 1, 1/2 into 4, 8. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ సి 1/8 అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 4.8 divided by 0.6 equal to ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 0.8, ఆప్షన్ సి 80, ఆప్షన్ డి 0.08. సో ఇక్కడ ఒక డెసిమల్ని ఇంకో డెసిమల్తో డివిజన్ చేస్తున్నప్పుడు మనము వాటిని 10, 100 లాంటి ఇంటీజర్స్తో మల్టిప్లై చేసి ఇంటీజర్ ఫామ్లో మార్చుకున్నప్పుడు 4.8 అంటే 10తో మల్టిప్లై చేస్తే 48 బై 0.6ని 10తో మల్టిప్లై చేస్తే 6 అవుతుంది. ఈక్వల్ టు 6 1s 6 8s కాబట్టి 8 అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. The product of a fraction and its reciprocal is ఒక భిన్నము మరి దాని ఉత్క్రమముల లబ్ధము. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి ద ఫ్రాక్షన్ ఇట్ సెల్ఫ్, ఆప్షన్ డి -1. సో ఒక ఫ్రాక్షన్ దాని యొక్క రెసిప్రోకల్ అన్నప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని న్యూమరేటర్గా మార్చి రాస్తే వచ్చేది. రెండు ప్రోడక్ట్ చేసినప్పుడు మనకి 1 అవుతుంది. కాబట్టి ఆప్షన్ బి 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 0.3 is the same as 0.3 దేనికి సమానం? ఆప్షన్ బి
3/100, ఆప్షన్ ఏ 3/100, ఆప్షన్ బి 3/10, ఆప్షన్ సి 30/10, ఆప్షన్ డి 1/3. సో 0.3 అంటే పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది కాబట్టి దీన్ని మనము 10తో మల్టిప్లై చేసి డివైడ్ చేసినప్పుడు 0.3 ఇంటూ 10 అంటే 3/10, 3/10కి ఈక్వల్ అవుతుంది కాబట్టి ఆప్షన్ బి 3/10 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, సమ్ ఆఫ్ 2/7 అండ్ 3/7 ఈజ్. సో 2/7 మరియు 3/7ల మొత్తం ఆప్షన్ ఏ 5/14, ఆప్షన్ బి 6/49, ఆప్షన్ సి 5/7, ఆప్షన్ డి 1/7. సో 2/7, 3/7 రెండు కూడా లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి అడిషన్ చేసేటప్పుడు డినామినేటర్ సేమ్ రాసి న్యూమరేటర్ అడిషన్ చేసినప్పుడు 2 + 3 అంటే 5, అంటే ఆప్షన్ సి 5/7 అనేది మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 1 మైనస్ ఆఫ్ 0.1 ఈక్వల్ టు డాష్. సో ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 0.9, ఆప్షన్ సి 1.1, ఆప్షన్ డి 0.01. సో ఇక్కడ ఇలాంటి ఒక ఇంటీజర్ డెసిమల్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు 1.1 1.0గా రాసుకోవచ్చు. 0.1 మనకి సబ్ట్రాక్ట్ చేసినప్పుడు సో 10లో 1 పోతే 9.00 పోతే 0. సో ఆన్సర్ 0.9 కాబట్టి ఆప్షన్ బి 0.9 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ యూనిట్ ఫ్రాక్షన్. కింది వాటిలో యూనిట్ భిన్నం ఏది? ఆప్షన్ బి 2/1, ఆప్షన్ ఏ 2/1, ఆప్షన్ బి 5/5, ఆప్షన్ సి 1/7, ఆప్షన్ డి 3/4. సో యూనిట్ ఫ్రాక్షన్ అన్నప్పుడు న్యూమరేటర్ 1గా ఉండేటువంటి ఫ్రాక్షన్ని యూనిట్ ఫ్రాక్షన్ అంటాం. కాబట్టి మనకి ఆప్షన్ సి 1/7 అనేది యూనిట్ ఫ్రాక్షన్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 200 + 5 + 3/10 ఇన్ డెసిమల్ ఫార్మ్ ఈజ్. 200 + 5 + 3/10ని దశాంశ రూపంలో రాస్తే ఆప్షన్ ఏ 205.3, ఆప్షన్ బి 25.3, ఆప్షన్ సి 205.03, ఆప్షన్ డి 253. సో 200 + 5 అంటే 205 + 3/10 అంటే 0.3. సో 205.3 అంటే ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 1/3 ఆఫ్ 15 ఈజ్. 15లో 1/3 వంతు. సో 1/3 ఆఫ్ అంటే ఇంటూ 15 తీసుకున్నప్పుడు 3 1s 3 5s ఈక్వల్ టు 5 అవుతుంది. ఆప్షన్ ఏ ఇక్కడ 45, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 10, ఆప్షన్ డి 3 ఇచ్చాడు కాబట్టి మనకి ఆప్షన్ బి 5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 0.4 × 10 ఈక్వల్ టు. ఆప్షన్ ఏ 0.04, ఆప్షన్ బి 40, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 4.04. సో ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఆ డెసిమల్ నంబర్లో ఒక ప్లేసు పాయింట్ అనేది రైట్ సైడ్ జరుగుతుంది, అప్పుడు అది 4 అవుతుంది. కాబట్టి ఆప్షన్ సి 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, 11/4 యాజ్ ఏ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఈజ్. 11/4ను మిశ్రమ భిన్నంగా రాస్తే ఆప్షన్ ఏ 2 1/4, ఆప్షన్ బి 2 3/4, ఆప్షన్ సి 3 1/4, ఆప్షన్ డి 1 3/4. సో ఏదైనా ఒక నంబర్ని మనము మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాస్తున్నప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్తో డివిజన్ చేస్తాం. సో 11ని 4తో డివిజన్ చేస్తే 4 3s 12 కాదు కాబట్టి 4 2s 8, రిమైండర్ 3 వస్తుంది. సో
సో 2 అనేది ఇంటీజర్ పార్ట్ రాయాలి, 3 అనేది న్యూమరేటర్, 4 అనేది డినామినేటర్ కాబట్టి 2 3/4 అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 10 minus 2.5 is equal to ఆప్షన్ ఏ 8.5, ఆప్షన్ బి 7.5, ఆప్షన్ సి 12.5, ఆప్షన్ డి 7.0. సో 10 అంటే 10.0 రాసుకొని దాంట్లో నుంచి 2.5 తీసేస్తే 10లో 5 పోతే 5 ఉంటుంది పాయింట్, ఇక్కడ 9లో 2 పోతే 7 0. సో 7.5 కాబట్టి ఆప్షన్ బి 7.5 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థ్యాంక్ యూ.